హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ కార్తీ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ ఈవినింగ్ టైంలో కానీ అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చండి. వెజిటేబుల్స్ అన్నీ ఉంటే సరిపోతుంది. ఓన్లీ టమాటోతో కూడా చేయొచ్చండి. నేను అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేశాను. ఇలా అన్నీ చాప్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లో కుక్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసానండి. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక 2 ఇలాచీ తీసుకున్నాను. కొంచెం సాజీరాని యాడ్ చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ముందే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఓన్లీ టమాటో ఉంటే ఓన్లీ టమాటోతో చేయండి. కొంచెం సాల్ట్ కూడా వేయండి మంచిగా స్మూత్గా కుక్ అవ్వడానికి. కాసేపు ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయండి. అది వేసి కొంచెం కుక్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత కారం వేసానండి. కారం ఎక్కువగా ఏం అవసరం లేదు, కొంచెం వేయండి అంతే. కొంచెం ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయండి. నేను 1 గ్లాస్ తీసుకున్నా కదండి, 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి ఇది బాగా ఇలా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ అంతా బాయిల్ అయ్యి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత దాంట్లోకి ముందే నానబెట్టుకున్నానండి 1 గ్లాస్ ఆఫ్ రైస్ని ఒక 1/2 అవర్ నానబెట్టి తర్వాత ఇవన్నీ ఇదంతా తీసుకెళ్ళి దాంట్లో యాడ్ చేయడమే అండి. కుక్కర్లో రైస్ అంతా ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. 2 విజిల్స్ సరిపోతుందండి, కుక్ అయిపోతుంది రైస్ అనేది. ఇలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిల్లలకి చేసి పెట్టచ్చు. లంచ్ బాక్స్లోకైనా చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తాం కాబట్టి. ఓన్లీ టమాటోతో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే నేను అన్ని వెజిటేబుల్స్ వేస్తే ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది కదా పిల్లలకి అని చెప్పి అన్ని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశానండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.